గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. నిమిచక్రవర్తికి వృషభదేవుని పుత్రుడైనటువంటి ద్రుమిళుడు అనే పేరు కలిగిన ముని ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క లీలావతారములను గురించి వర్ణించి చెప్పేటువంటి సందర్భం. దేవేంద్రుడు నరనారాయణుల యొక్క తపస్సును చూసి అచ్చెరువొంది, ఈ నారాయణ ఋషి స్వర్గాధిపత్యం పొందడానికే ఈ విధంగా తపస్సు చేస్తున్నాడని భ్రాంతి చెంది తన గణాలన్నింటినీ పంపించాడు. మన్మధుణ్ణి, అతనితో పాటు వసంతుణ్ణి, అతని పరివారం, సామగ్రి, తపస్సుని భగ్నం చేసేటువంటి శక్తి కలిగిన సమ్మోహనకరమైనటువంటి సామగ్రినంతా పంపించాడు. అప్సరస స్త్రీలని. వాళ్ళందరూ వచ్చిన తర్వాత నారాయణ ఋషి వారందరికీ స్వాగతం పలికాడు, మన్మధునితో సహా అందరికీ పలికి మీకేమీ భయం లేదన్నాడు. విజ్ఞాయ శక్రకృతమక్రమమాదిదేవ ప్రాహ ప్రహస్య గత విస్మయ ఏజమానాన్ మా భైష్టభో మదన మారుత దేవవధ్వో గృహీతనో బలిమశూన్యమిమంకురుధ్వం. మీరందరూ నా ఆశ్రమానికి విచ్చేశారు, చాలా సంతోషం. మీ అందరికీ శుభస్వాగతాన్ని పలుకుతున్నాను, రండి. ఇంతవరకు ఈ ఆశ్రమంలో ఏ విధమైనటువంటి నిండుదనం లేదు. మీ రాక వల్ల ఈ ఆశ్రమం అంతా కూడా నిండుగా ఉన్నది, ఆహ్లాదంగా ఉంది అని నారాయణ ఋషి ఏమాత్రము గర్వం లేకుండా ప్రశాంత గంభీరమైన వదనంతో, ఏ వ్యామోహము లేకుండా ఆ మన్మధునితో సహా అందరినీ ఆహ్వానించేటప్పటికీ మన్మధునికి సిగ్గేసింది. ఇత్థం బ్రువత్యభయదే నరదేవదేవా సవ్రీడనమ్ర శిరసః సఘృణం తమూచు నైతద్విభో త్వయి పరే అవికృతే విచిత్రం స్వరామధీర నికరానతపాద పద్మే. ఈ విధంగా నారాయణ ఋషి పలుకుతూ ఆ మన్మధునితో పాటు అందరినీ స్వాగతం పలుకుతూ ఉంటే వాళ్ళందరికీ బిడియం కలిగింది, ఒక పక్క భయం కూడా కలిగింది. ఇంతటి మహానుభావుణ్ణి తపోభంగం చేయడానికా మనం వచ్చింది? మనం భగ్నం చేస్తే భగ్నమైపోయేదా ఈయన తపస్సు? ఎంతో పరిణతి కలిగి ఏకాగ్రతతో నిండు హృదయంతో ఉన్నటువంటి ఈ ఋషిని, నారాయణ ఋషిని ఎవ్వరూ ప్రలోభ పెట్టలేరు. ఆ స్వామియే స్వయంగా మన్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయనకు ఏ విధమైన వికారాలు లేవు, మమకారాలు లేవు. మనందరినీ సహజంగా చూస్తున్నాడు తప్ప అప్సరసలు వచ్చారు, చల్లగా గాలి వీస్తోంది, ఈ రకమైనటువంటి వికారాలు ఆయనలో రవ్వంతైనా లేవు. అది చూచేటప్పటికీ మనం ఈయన్నేమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నామని ఈ గణాలన్నీ అర్థం చేసుకున్నారు. పైగా నారాయణ ఋషి వారికి అభయం ఇస్తున్నాడు. నా వల్ల మీకు ఏ విధమైన శాపాదులు ఉండవు, రండి రండి అని పిలుస్తున్నాడు. దాంతో సిగ్గుతో తల ఉంచుకుని ఆయన యొక్క దయను చూచి ఆయనతో ఇలా అన్నారు, స్వామి, మీ వంటి మహానుభావులకు ఈ వికారము లేనటువంటి స్థితి విచిత్రమైందేం కాదు. మీలాంటి మహానుభావులకి వికారం లేదంటే అందులో విచిత్రమేమున్నది అని చెప్పి నారాయణ ఋషిని చక్కగా స్తోత్రం చేస్తున్నారు. మీరు సామాన్యులు కాదు విభో, అకుంఠితమైనటువంటి దీక్షతో ఏకాగ్రతతో తపస్సు చేసేటువంటి మహానుభావులు
అయిన యోగీశ్వరుల చేత కూడా తలచబడేటువంటి పాదపద్మాలు కలిగినటువంటి మీ బోంట్లకు, మీ వంటి వారికి వికారాలు ఎక్కడివి అని చక్కగా వాళ్ళంతా నమస్కారం చేస్తూ మీరు జితేంద్రియులు, ఆత్మారాములు అని స్తుతిస్తున్నారు ఆ దేవతాగణం. ఏ స్వామినైతే తపోభంగం చేయటానికి వాళ్ళు వచ్చారో ఆ స్వామినే చూచి అచ్చరు పొంది స్తుతించడం ప్రారంభించారు. త్వాం సేవతాం సురకృత బహవోంతరాయా స్వవుకో విలంఘ్య పరమం వ్రజతాం పదంతే నాన్యస్య బర్హిషి బలీన్ దదత స్వభాగాన్ ధత్తే పదం త్వమవిత యది విఘ్నమూర్ధని. దేవతలు విఘ్నాలు కలిగిస్తారు. ఎందువల్ల కలిగిస్తారంటే దేవతల్ని మించి పరమాత్మ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు తపస్సు ద్వారా, లేదా ఇంకేదైనా మన అధికారాన్ని పొందేస్తారు, మన ఐశ్వర్యాన్ని వీళ్ళు తీసేసుకుంటారేమో, పదవులు పోతాయని చెప్పి వారికి మనస్సులో ఒక రకమైన శంక కలిగినప్పుడు తీవ్రంగా తపస్సు చేసేటువంటి వాళ్ళ యొక్క తపస్సులు భగ్నం చేస్తూ ఉంటారు. అలా తపస్సులు భగ్నం కాకుండా ఉండాలి అంటే హృదయం అనేది నిరంతరాయంగా పరమాత్మ పాదాల చెంత ఉండాలి. అచంచలమైన విశ్వాసంతో శ్రీ మహావిష్ణువుని నమ్మినటువంటి వారిని దేవతలు కూడా పాడు చెయ్యలేరు అని చెబుతూ, దేవతలు ఎటువంటి వారు? యజ్ఞయాగాదులు చేసి ఆ యజ్ఞయాగాదుల్లో అగ్నిదేవునికి హవిర్భాగాన్ని సమర్పిస్తే ఆ హవిర్భాగాన్ని స్వీకరించి అనుగ్రహించి కోరినటువంటి వరాలు ఇచ్చేటువంటి వారు. అంతే తప్ప మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణమూర్తే. అలాంటి శ్రీమన్నారాయణమూర్తిని చేరుకునేటువంటి భక్తులకు ఇతరుల ద్వారా అంతరాయం కలగకుండా ఉండాలి అంటే, ఈ స్వర్గాదులను దాటి స్వామిని చేరుకోవాలంటే ఆ స్వామినే మనం మనస్సులో స్థిరంగా నిలుపుకోవాలి. ఎందువల్లంటే విఘ్నం అనేటువంటి దాని యొక్క శిరస్సు మీద ఈ పరమాత్ముడు తన పాదాన్ని ఉంచి అణిచివేస్తాడు శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఆ స్వామిని తలుచుకున్న వారికి ఎట్టి విఘ్నాలు లేవు. క్షుత్తుత్రుట్టు త్రికాల గుణమారుత జైహ్య శైష్ణ్యాన్ అస్మానపార జలధీన్ అతితీర్య కేచిత్ క్రోధస్య యాంతి విఫలస్య వశం పదే గోః మజ్జంతి దుశ్చర తపశ్చ వృధోత్సృజంతి. ఇంకొంతమంది భక్తుల యొక్క పరిస్థితిని వర్ణించి చెబుతున్నారు ఇక్కడ. స్వామి అచంచలమైనటువంటి విశ్వాసంతోనే ఆకలి దెబ్బకలి లెక్క చేయకుండా, శీతోష్ణములు సుఖదుఖాలు పట్టించుకోకుండా, ఆ తపస్సు చేసేటప్పుడు ఆటంకంగా వచ్చినటువంటి దారుణమైనటువంటి విపరీతమైనటువంటి గాలులను లెక్క చేయకుండా, వర్షాన్ని పట్టించుకోకుండా, సూర్యుని ఎండవేడిని పట్టించుకోకుండా, ఆహారాదులన్నీ విడిచిపెట్టి, వాటి మీద ఉన్న వ్యామోహాన్ని విడిచిపెట్టి, ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా వదిలివేసి వాయుభక్షణ చేస్తూ తీవ్రంగా శరీరాన్ని కృషింపజేసి ఏకాగ్రమైనటువంటి చిత్తంతో నిన్నే ధ్యానించేటువంటి వాళ్ళు ఉన్నారు. అంత దూరం వచ్చి నీ అనుగ్రహాన్ని సంపాదించిన తర్వాత వాళ్ళల్లో ఏదో ఒక సమయంలో క్రోధం అనేది బయలుదేరి విఘ్నాల వల్ల కలిగిన కోపంతో ఆ కోపాన్ని విఘ్నకారకులైనటువంటి వారి మీద ప్రయోగించి వారి యొక్క తపశ్శక్తినంతా పోగొట్టుకుని మళ్ళీ మొదటి నుంచి మొదలెడతారు తపస్సు. అన్ని రకాలైనటువంటి సాధనలు పూర్తయిపోయిన తర్వాత ఇక అదిగో ఆ గుమ్మం దాటి పరమాత్మను చేరుకోవటమే అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తారు? అంతజ్ఞానం కలిగిన వాళ్ళు కూడా క్రోధానికి కోపానికి వశమైపోయి తెలుసుకోలేక ఆ తాత్కాలికమైనటువంటి ఆవేశంతో విఘ్నకారకులైనటువంటి వారిని శపించో వాళ్ళని తీవ్రంగా తోలనాడు వీళ్ళు చేసుకున్న తపశ్శక్తిని అంతా పోగొట్టుకుంటారు. ఎలా ఉంటుందంటే ఇది ధనరాశులన్నీ సంపాదించుకుని సప్త సముద్రాలు దాటొచ్చి ఇంటి ముందుకు వచ్చిన తర్వాత ఇంటి ముందు ఉన్నటువంటి చిన్న నీటి గుంటలో పడి అంతా పోగొట్టుకున్నట్టు ఉంటుంది. అన్నీ దాటారు, సప్త సముద్రాలు దాటారు, ధనరాశులన్నీ తెచ్చుకున్నారు, ఇల్లు అంత దూరంలో కనిపిస్తోంది, ఇంక ఇంట్లోకి వెళ్ళటమే. ఈలోపు దారిలో ఉన్నటువంటి చిన్న దిగుడు బావిలోనో ఎక్కడో గుంటలోనో పడిపోయి ఉన్న సంపదని పోగొట్టుకున్నట్లుగా వీళ్ళు అన్ని రకాలైనటువంటి సాధనముల ద్వారా ఏకాగ్రతతో నిన్ను ధ్యానించి
ఆ క్రోధానికి వశమయ్యి అనుకున్నదంతా పోగొట్టుకుంటూ ఉంటారు. లోకంలో ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. తపస్సు గురించని కాదు, గౌరవ మర్యాదలు చేస్తారు, అలాగే ఆదరిస్తారు. కానీ ఈ క్రోధం ఎప్పుడైతే వస్తుందో ఆ క్రోధం వల్ల ఈ చేసిన మంచంతా బూడిలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అందువల్ల అప్పుడు సహనశక్తి ఉండాలి. అది ఉన్నప్పుడే మనం సాధించాలనుకున్నటువంటి లక్ష్యాన్ని సంపూర్ణంగా చేరుకోగలుగుతాము అని వర్ణించి చెబుతున్నారు. ఇతి ప్రగృణతాంతేషాం స్త్రియో అత్యద్భుత దర్శనాః దర్శయామాస శుశ్రూషాం స్వర్చితః కుర్వతీ విభు. దేవతలు, మన్మధుడు మొదలైన వాళ్ళంతా నారాయణ ఋషి దగ్గరికి ఎందుకు వచ్చారు? బదరికాశ్రమానికి. ఈ మన్మధుడు తన బాణాలని ప్రయోగించడం ద్వారా, అప్సరస స్త్రీలంతా నాట్యం చేయటం ద్వారా, మలయమారుతం వేచటం ద్వారా, ఈ ప్రలోభాల ద్వారా ఆయన తపస్సుని భంగపరచాలని, సౌందర్యంతో ఆకర్షించాలని. నారాయణ ఋషి ఏం చేశారు? తన దగ్గరున్నటువంటి అనునిత్యము తనను నిశ్చలమైన మనస్సుతో సేవిస్తున్నటువంటి ఆ ఆశ్రమంలో ఉన్న స్త్రీలందరినీ తీసుకొచ్చి చూపించారు. ఇదిగో ఈ స్త్రీమూర్తులే, వీరే నిరంతరము ఈ ఆశ్రమంలో సపర్యలు చేస్తూ ఉంటారు అని చూపిస్తే ఆ స్త్రీమూర్తులందరూ ఎలా ఉన్నారు? ఈ వచ్చిన అప్సరసల కన్నా 1000 రెట్లు 1,000,000 రెట్లు సుందరంగా ఉన్నారు. ఈ అప్సరసలంతా వాళ్ళ ముందు వెలవెలబోతున్నారు. మన్మధుని తేజస్సు అంతా కూడా ఎందుకు పనిచేయట్ల. అంత సుందరంగా ఉన్నటువంటి స్త్రీలు ఏకాగ్రతతో ఏ విధమైన ప్రలోభం లేకుండా మనస్సుని చక్కగా నిగ్రహంగా ఉంచుకుని ఋషులను సేవిస్తూ ఉన్నారు వాళ్ళు. అలాంటి ఋషులు కూడా తపస్సు చేసుకుంటూ ఎదురుకుండా అంత సుందరమైన స్త్రీ రూపాలను చూచి కూడా ఏమాత్రం వారిలో వికారాలు లేకుండా నిశ్చలంగా ఉంటే ఈ దేవేంద్రుడు అమాయకుడయ్యి ఆ నారాయణ ఋషి యొక్క తపస్సుని భగ్నపరచడానికి తన దగ్గరున్న అప్సరసల్ని పంపించాడు. ఇప్పుడు ఈ నారాయణ ఋషి ఆశ్రమంలో ఆ సుందరాంగనలను ఎప్పుడైతే మన్మధుడు చూచాడో, ఏమిటి మనం చేసిన ఈ విఫల ప్రయత్నం అని తెలుసుకున్నారు, సిగ్గుపడ్డారు. దేవతలందరూ చూచారు ఆ స్త్రీలందరినీ. నారాయణ మహర్షి ఆశ్రమంలో ఆయన్ని సేవిస్తున్న సుందరాంగనలందరినీ కూడా చూచారు. తే దేవానుచరా దృష్ట్వా స్త్రియ శ్రీరివ రూపిణీ గంధేన ముముహుస్తాసాం రూపౌదార్య హతశ్రియః. వీళ్ళంతా స్త్రీలని చూచేసరికి అచ్చరు పొందారు. మన్మధుడు కూడా ఎంత సౌందర్యము అని అతను కూడా ఆశ్చర్యపోయాడు, వెలవెలపోయాడు. వారి దేహం నుంచి అపూర్వమైనటువంటి దివ్యమైన సుగంధం వెదజల్లబడుతూ ఉన్నది. తానాహ దేవదేవేశ ప్రణతాన్ ప్రహసన్నివ ఆసాం ఏకతమాం ఉరంధ్వం సవర్ణాం స్వర్గభూషణం. నారాయణ ఋషి అన్నారు, పాపం అంత కష్టపడి స్వర్గలోకం నుంచి పాపం దేవేంద్రుడు పంపించాడు మిమ్మల్ని, ఈ అప్సరస స్త్రీలని పంపించాడు. కానీ ఈ అప్సరస స్త్రీల కన్నా ఎన్నో రెట్లు అందగత్తలైనటువంటి స్త్రీలు పరిచర్యలు చేస్తూ ఇక్కడ ఉన్నారు. వీరిలో ఎవరినన్నా మీతో పాటు చక్కగా తీసుకువెళ్ళండి అని వాళ్ళకే తన దగ్గర ఉన్నటువంటి సపర్యలు చేస్తున్నటువంటి స్త్రీమూర్తిని వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మీరు తీసుకువెళ్ళేటువంటి ఈ స్త్రీ ద్వారా మీ స్వర్గానికి అలంకారం అవుతుంది. మీతో పాటు వచ్చేటువంటి మా ఆశ్రమంలో ఉన్నటువంటి స్త్రీ వల్ల మీ స్వర్గము ఇంకా వెలిగిపోతుంది, ఆభరణంగా ఉంటుంది ఆ స్త్రీమూర్తి స్వర్గానికి అని చెప్పాడు నారాయణ ఋషి. ఓమిత్యాదేశమాదాయ నత్వాతం సురవందినః ఊర్వశీమప్సరశ్రేష్ఠాం పురస్కృత్య దివం యయుః. అలాగేనండి అని ఈ మన్మధుడు తదితరులైనటువంటి ఈ దేవతలందరూ కూడా అప్సరస స్త్రీలంతా వచ్చి ఆ నారాయణ ఋషి దగ్గర పరిచర్యలు చేస్తున్నటువంటి ఒక స్త్రీని తమతో పాటు తీసుకుని వెళ్ళారు. ఆ తీసుకు వెళ్ళినటువంటి స్త్రీనే ఎవరంటే ఊర్వశి. ఆ ఊర్వశి ఎంతో సుందరాంగి. ఆమె నిరంతరము స్వర్గంలో దేవేంద్రునకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అప్సరసలందరిలోకెల్లా ఎంతో ఉత్తమమైనటువంటి గుణ సౌందర్యాలు కలిగినటువంటిది ఊర్వశి. అలాంటి ఊర్వశిని
నారాయణ ఋషే ఆ దేవతలకిచ్చి స్వర్గానికి పంపించాడు. ఏ ఋషినైతే తమ యొక్క ప్రభావం ద్వారా ఆకర్షించాలని చూశారో ఆ దేవతలకు ఇది తీవ్రమైనటువంటి భంగపాటుగా పరిణమించింది. ఇంద్రాయానమ్య సదసి శృణ్వతాం త్రిదివౌకసాం ఊచుర్నారాయణ బలం శక్రస్తత్రాస విస్మిత. ఈ ఊర్వశిని తీసుకుని ఈ దేవతలంతా స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుడికి విన్నవించారు. దేవేంద్ర, నువ్వేమో ఒక సంకల్పంతో మమ్మల్ని అక్కడికి పంపించావు. అక్కడికి వెళ్ళి చూస్తే నారాయణ ఋషి యొక్క ఆ తపో దీక్ష కానీ, ప్రశాంతత కానీ, వికారం లేనటువంటి స్వభావం కానీ మాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదిగో మనమేదో అప్సరసల్ని తీసుకుని ఆయన తపస్సు భంగం చేయడానికి వెడితే ఆయనే తన ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ స్త్రీని మనకు కానుకగా ఇచ్చాడు. ఆయన ఈ స్వర్గలోకానికి అంతటికీ ఆభరణంగా ఉంటుందని చెప్పాడు. మన అప్సరసల్లోకెల్లా అత్యంత సుందరాంగిగా ఈమె కనిపిస్తోంది చూడండి అని దేవేంద్రుడికి చూపించారు ఊర్వశిని. దాంతో దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు, ఒకంత భయపడ్డాడు. గొప్ప గొప్ప వాళ్ళ జోలికి వెడితే ఎలా ఉంటుందో దేవేంద్రుడికి అర్థమయ్యింది. హంసస్వరూప్యవదత్ అచ్యుత ఆత్మయోగం దత్తః కుమార ఋషభో భగవాన్ పితానః విష్ణు శివాయ జగతాం కలయావతీర్ణః తేనాహృత మధుభిదా శృతయోహయాస్యే. ఆ ద్రుమిళుడనే పేరు కలిగినటువంటి మహర్షి చెప్తున్నారు నిమి చక్రవర్తికి, నాయన నీవేం ప్రశ్న అడిగావు? ఆ శ్రీ మహావిష్ణువు లీలావతారాలే కదా, ఈ స్వామి లీలలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నీకు చెప్పింది నరనారాయణ ఋషుల యొక్క గొప్పతనం గురించి చెప్పాను, వారు ఏ విధంగా అవతరించారో నీకు చెప్పాను. ఇక ఇప్పుడు ఆయన ధరించిన వివిధ అవతారములను గురించి వర్ణిస్తాను విను. హంస యొక్క రూపాన్ని ధరించారు ఆయన. హంస యొక్క రూపాన్ని ధరించి పరమాత్మ తత్వాన్ని గురించి చక్కగా వర్ణించారు. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి యొక్క అవతారాన్ని ధరించారు. అంతేకాదు బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనత్కుమారుడు ఎవరంటే సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడే. అదేవిధంగా మా తండ్రి గారైనటువంటి, మేమంతా మునివృత్తిలో ఉన్నాం కదా, మా 9 మంది మా అందరికీ కూడా తండ్రి అయినటువంటి వృషభదేవుల వారు కూడా విష్ణువంశ సంభూతులే. అంతేకాదు శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం అనేక అవతారాలు ధరిస్తూ ఉన్నారు తన అంశతో. అందులో భాగంగానే అశ్వముఖంతో కూడినటువంటి హయాననుడై హయగ్రీవుడనే పేరుతో స్వామి అవతరించి వేద రక్షణ చేశారు. మధు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించారు అని వర్ణించి చెప్పారు. గుప్తోప్యయే మనురిలౌషధయశ్చ మాత్స్యే క్రోడే హతో దితిజ ఉద్ధరతాంభసః క్ష్మాం కౌర్మే ధృతోద్రిరమృతోన్మథనే స్వపృష్ఠే గ్రాహాత్ ప్రపన్నమిభరాజ మముంచదార్తం. ప్రళయ సమయంలో సత్యవ్రతుడనేటువంటి పేరు కలిగినటువంటి మనువునకు దర్శనమిచ్చి, మత్స్యావతారంలో దర్శనమిచ్చి రాబోయే ప్రళయం గురించి చెప్పి ఆ మనువుని ఆయనతో పాటు వృక్షజాతులను, ఓషధులను, అదేవిధంగా సప్తఋషులను ఒక పడవలో, ఒక నౌకలో చక్కగా ఎక్కించి మత్స్య రూపంలో వారిని ఈ ప్రళయం ఉన్నంత సమయము కూడా రక్షించినటువంటి ఆ మత్స్యావతార స్వరూపుడైనటువంటి వాడు ఈ శ్రీమన్నారాయణుడే సుమ. క్రోడే హతో దితిజ ఉద్ధరతాంభసః క్ష్మాం. అదేవిధంగా ఆదివరాహ స్వరూపాన్ని ధరించి హిరణ్యాక్షుని వల్ల పీడింపబడినటువంటి భూమిని నీటి నుంచి ఉద్ధరించినటువంటి ఆ పరమాత్ముడు ఎవరనుకుంటున్నావయ్యా? నిమి చక్రవర్తి, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే. కౌర్మే ధృతోద్రిరమృతోన్మథనే స్వపృష్ఠే. అదేవిధంగా ఆదికూర్మం తాబేటి రాయిని రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరసాగరాన్ని మధిస్తూ ఉంటే, ఆ మందర పర్వతం క్షీరసముద్రంలో కుంగిపోతూ ఉంటే తాను కూర్మమై ఆ మందర పర్వతాన్ని ఉద్ధరించినటువంటి వారు ఎవరనుకుంటున్నావు?
ఈ శ్రీ మహావిష్ణువే. గ్రాహాత్తు ప్రపన్నమిభరాజమముంచదార్థం. అదేవిధంగా గజేంద్రుడు సరస్సులో ప్రవేశించి మకరం చేత పట్టుబడి బాధపడుతూ నీవే దిక్కు అని ఆర్తితో పిలిస్తే తన సుదర్శనాయుధాన్ని ప్రయోగించి ఆ మొసలిని సంహరించి గజేంద్రుడిని రక్షించినటువంటి వారెవరు? ఆ శ్రీమన్నారాయణమూర్తే. ఈ విధంగా భక్త రక్షణ కోసం, లోకరక్షణ కోసం ఎన్నో విధములైనటువంటి లీలావతారములను ధరించేటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణమూర్తి అని ఆ ద్రుమిళుడనే పేరు కలిగినటువంటి ఋషభదేవుని పుత్రులు వర్ణించి చెబుతున్నారు. నిమిచక్రవర్తికి సంస్తున్వతో అబ్ధిపతితాన్ శ్రమణాన్ ఋషీంశ్చ శక్రల్చ వృత్రవధతస్తమసి ప్రవిష్టం దేవస్త్రియో అసురగృహే పిహిత అనాథ జఘ్నే అసురేంద్రమభయాయ సతాం నృసింహే. ఒకానొకసారి వాలఖిల్యులనే పేరు కలిగినటువంటి మహర్షులు వారు ఒక చిన్న నీటి గుంటలో పడి మునిగిపోయారు. అదేమిటండి చిన్న నీటి గుంటలో వాళ్ళు మునిగిపోవటం? ఆ నీటి గుంట ఎంత ఉన్నది అంటే గోవు యొక్క పాదం ఎంత ప్రమాణం ఉంటుందో, కాలి గిట్ట అంత ప్రమాణం ఉన్నటువంటి ఒక చిన్న గోతిలో పడిపోయి వాళ్ళు నీళ్లలో మునిగిపోతూ వాలఖిల్యులు. ఎందువల్లంటే వాళ్ళు ఈ బొటనవేలంత ప్రమాణంలోనే ఉంటారు, మహాతపస్సంపన్నులు. వాళ్ళు ఆ నీటిలో మునిగిపోతూ ఉంటే ఆ శ్రీ మహావిష్ణువుని స్మరిస్తే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు వచ్చి వారిని రక్షించాడు. అదేవిధంగా శ్రమణాన్ ఋషీంశ్చ తపస్సుతో కృషించి ఉన్న ఆ వాలఖిల్యులనేటువంటి ఋషుల్ని రక్షించినటువంటి వాడి శ్రీమన్నారాయణమూర్తి. అదేవిధంగా వృత్రాసురుడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి దేవేంద్రునకు వృత్రుని యొక్క వధ వల్ల కలిగినటువంటి బ్రహ్మహత్యాపాతకం పోవటానికి సహకరించినటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తే. దారుణమైనటువంటి అంధకార బంధురమైనటువంటి లోకంలో పాతాళంలో ప్రవేశించాడు ఆ దేవేంద్రుడు ఈ బ్రహ్మహత్య వల్ల భయపడి. అతన్ని ఉద్ధరించినటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి. తిరిగి అతన్ని పదవిలో నిలబెట్టింది. అదేవిధంగా హిరణ్యకశిపుని చెరలో ఉన్నటువంటి దేవతా స్త్రీలను, అప్సరస స్త్రీలను వాళ్ళందరినీ రక్షించి భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి కాపాడినటువంటి వాడు భక్తవత్సలుడు. ఆ నృసింహస్వామి ఎవరనుకుంటున్నావు? ఈ శ్రీమన్నారాయణమూర్తే. జఘ్నే అసురేంద్రమభయాయ సతాం నృసింహే. దిక్కులేక హిరణ్యకశిపుని చెరలో ఉన్నటువంటి ఆ దేవతా స్త్రీలందరినీ రక్షించినటువంటి వాడు ఆ నృసింహస్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి తప్ప వేరొకరు కాదయ్యా. దేవాసురే యుధి చ దైత్యపతీన్ సురార్ధే హత్వాంతరేషు భువనాన్యదధాత్ కళాభిః భూత్వాథ వామన ఇమామహరత్ బలేహక్ష్మాం యాజ్ఞాచలేన సమదాదదితే సుతేభ్యః. దేవతలకు రాక్షసులకు యుద్ధాలు జరిగితే దేవతల పక్షం వహించి అనేక మంది అసురులందరినీ సంహరించినటువంటి వాడు దేవతల కోసం ఈ శ్రీమన్నారాయణమూర్తే. అనేక మన్వంతరాలలో ఆయా అవతారములను ధరించి ఈ భువనములను తన అంశలతో కాపాడినటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణమూర్తే. అంతేకాదు బలిచక్రవర్తిని 3 అడుగులు దానమడిగి లోకాలన్నీ వ్యాపించి ఆ బలిచక్రవర్తిని అణగదొక్కి సంపదలన్నింటినీ ఇంద్రునికి తిరిగి ఇప్పించినటువంటి వాడు వామనమూర్తి. ఎవరనుకుంటున్నావు? వామనావతారం ఆ శ్రీమన్నారాయణమూర్తే. దానమనేటువంటి వ్యాజంతో లోకాలన్నీ ఆక్రమించినటువంటి త్రివిక్రముడు ఇతడే సుమా అని ఆ శ్రీమన్నారాయణమూర్తి లీలా అవతారములన్నింటినీ వర్ణించి చెబుతున్నారు. నిహిక్షత్రియామకృతగాంచ త్రిసప్తకృత్వః రామస్తు హైహయకులాప్యయ భార్గవాగ్ని సోబ్ధింబబంధ దశవక్త్రమహంసలంకం సీతాపతిర్జయతి లోకమలంఘ్య కీర్తి. 21 మారులు భూమినంతా తిరిగి దుష్టులైనటువంటి క్షత్రియులందరినీ సంహరించినటువంటి ఆ భార్గవరాముడు పరశురాముడు ఎవరు? శ్రీమన్నారాయణుడే. లంకలో ప్రవేశించి రావణాసురుణ్ణి సంహరించి
సీతాదేవిని దక్కించుకున్నటువంటి ఆ సీతాపతి శ్రీరామచంద్రమూర్తి ఎవరు? ఇక్ష్వాకు కుల తిలకుడు ఆ శ్రీరాముడు ఎవరు? ఆ శ్రీ మహావిష్ణువే అని స్వామి లీలలన్నింటినీ ఈ ద్రుమిళుడు అనే పేరు కలిగినటువంటి ముని వర్ణించి చెబుతూ ఉన్నారు నిమిచక్రవర్తికి. ఆ తరువాత విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.